Good morning, students. Today's class CRC technique, cyclic redundancy check. సో దీనిలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా అనేది 11100 అని అండ్ డివైజర్ వచ్చేసరికి 1001ని కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ మనం మీకు అర్థమవుతున్నట్టుంది. సో ఇది చూడంగానే మనకి ఏమవుతుంది, ఇక్కడ డివిజన్ మెథడ్ అనేది ఫాలో అవుతుందని అర్థమవుతుంది. సో డివిజన్ మెథడ్ని ఫాలో అవ్వడానికి ఇక్కడ ఫస్ట్ మనం సిఆర్సీని జనరేట్ చేయాలి. అంటే సైక్లిక్ రిడెండెన్సీ చెక్కర్ అనేది మనం ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో అది ఫైండ్ అవుట్ చేయాలంటే వీ హ్యావ్ టు డూ ద డివిజన్ మెథడ్. సో ఇక్కడ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయో డివిజన్లో నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ కౌంట్ చేసుకోండి. ఇక్కడ మనకి 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి 4 బిట్స్ని n-1 అంటే 4 - 1 అంటే 1 ఒక బిట్ని మైనస్ చేసుకొని రిమైనింగ్ బిట్స్ని ఇక్కడ జీరోస్గా రీప్లేస్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ ఒరిజినల్ డేటాలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ 4 బిట్స్ కాబట్టి 4 - 1 అంటే 4 కాబట్టి 4 - 1 అంటే 3. సో ఇక్కడ 3 జీరోస్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ 3 జీరోస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం వాటిని ప్లేస్ చేసుకొని 111 00 000 ఇక్కడ మనకేముంది 000 ఉందన్నమాట. సో ఈ వాల్యూని ఇప్పుడు మనం డివిజన్ చేస్తున్నాం. సో దేని పెట్టి డివిజన్ చేయాలి, ఈ వాల్యూని పెట్టి డివిజన్ చేయాలి. సో 1001 తోటి డివిజన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఎన్నిసార్లు పోతుందమ్మా, 1 టైం అనమాట. సో ఇక్కడ మనకి 1001 అనేది వస్తుంది. ఇక్కడ మనం నార్మల్గా డివిజన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చిన వాల్యూని సబ్స్ట్రాక్షన్ అనేది చేస్తాం. బట్ ఈ కేసులో వచ్చేసరికి సబ్స్ట్రాక్షన్ చేయము, ఎక్స్ఆర్ ఆపరేషన్ ఉంది కదండి, ఎక్స్ఆర్ ఆపరేషన్ని ఫాలో అవుతాం అనమాట. సో డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు 1 కాను, సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు 0గా వస్తుంది. అంటే 1 XOR 1 అంటే 0 గాను, 0 XOR 0 అయితే 0 గాను ట్రీట్ చేస్తాం. అలాగే 1 XOR 0 అయితే 1 కాను, 0 XOR 1 అయినా 1గా ట్రీట్ చేస్తాం అన్నమాట. ఈ బేసిక్ లాజిక్ని గుర్తుపెట్టుకుంటే మనం ఈ డివిజన్ ప్రాసెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డివిజన్ మెథడ్ని యూస్ చేస్తాం కానీ సబ్స్ట్రాక్షన్ అనేది యూస్ చేయట్లేదు. నార్మల్గా సబ్స్ట్రాక్షన్ చేస్తాం, ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేయమన్నమాట ఈ మెథడ్లో. సో 0 and 1 అంటే 1 వస్తుంది. ఇక్కడ 101 1 అండ్ 1 and 1 సేమ్ కాబట్టి ఇక్కడ 0ని రీప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది కాబట్టి ఆ 0ని ఇక్కడ డౌన్ నోట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఎన్ని టైమ్స్, 1 టైం కాబట్టి ఇక్కడ మనకి 1001 అనమాట. సో అగైన్ 1 1 1 సేమ్ బిట్స్ 0. సో అగైన్ ఈ 0ని నోట్ చేసుకుంటున్నాం. మళ్ళీ మనకి 1 టైము. సో 1001 అవుతుంది. సో 1 1 1 2 1s కాబట్టి సేమ్ కాబట్టి 0. అగైన్ మళ్ళీ మనం ఇక్కడ 0ని రీప్లేస్ నోట్ చేసుకుంటున్నాము. అగైన్ మళ్ళీ ఇక్కడ మనకి 1 టైం పోతుంది. సో 1001 అవుతుంది. 1 1 1 సేమ్ ఇక్కడ బిట్స్ 1 కాబట్టి 0 అవుతుంది. నెక్స్ట్ ఈ 0ని కూడా మనం ఇక్కడ నోట్ చేసుకున్నట్లయితే అగైన్ మళ్ళీ ఇక్కడ మనకి 1 టైం పోతుంది. సో 1001 అంటే 1 1 1 ఈ వాల్యూ 0 అయిపోతుంది. సో ఇక్కడ మనకి మిగిలింది ఏంటి, ఈ 3 బిట్స్ 3 1s అనేవి వచ్చినాయి కాబట్టి ఈ 3 1స్ని మనం ఏమనుకుంటున్నాము, దీస్ 3 1s ఆర్ సిఆర్సి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డేటాని ప్లస్ సిఆర్సి వాల్యూమ్ని మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ వాల్యూని తీసుకువెళ్ళి ఇక్కడ నోట్ చేసుకుంటాం. అంటే సిఆర్సి రిసీవర్ సైడ్కి తీసుకోవాలన్నమాట. ఈ వాల్యూని ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం వాల్యూని ఎలా తీసుకుంటున్నాము, మనకున్న ఒరిజినల్ డేటా ఎంత ఉంది, ఇక్కడ మనకి ఒరిజినల్ డేటా ఎంత ఉందమ్మా, 11100. సో 11100 మనకి ఇక్కడ సిఆర్సి టెక్నిక్ వల్ల వచ్చిన వాల్యూస్ ఎంత, 111 వచ్చింది. ఆ 111ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇది సిఆర్సి అవుతుంది అండ్ ఇది నార్మల్గా మనం తీసుకున్న డేటా అవుతుంది. సో ఇక్కడ డివిజర్ తోటి అగైన్ మనం డివైడ్ చేస్తున్నాం. డివిజర్ అంటే 1001 అనమాట. సో సేమ్ ఇక్కడ మనం డివిజన్ మెథడ్ ఏదైతే ఫాలో అవుతున్నామో సేమ్ అదే ఇక్కడ మనం ఫాలో అవుతున్నాం అనమాట. సో 1 టైం, సో 1001. సో డిఫరెంట్ కాబట్టి 1 1 1 సేమ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ 0. అగైన్ ఇక్కడ 0ని నోట్ చేసుకుంటే అగైన్ 1 టైము 1001 1 1 1 0 వస్తుంది.
1ని నోట్ చేసుకుంటే ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 1 టైం 1001. ఓకే, ఇక్కడ ఇద్దరు 1 టైం ఆర్ 0 టైమ్స్ అంతే అండి. ఓకే, ఇక్కడ సేమ్ 2 1s ఉన్నాయి కాబట్టి 0 1 0 కాబట్టి 1 1 0 1 అండ్ సేమ్ కాబట్టి 0. సో ఇక్కడ 1ని అగైన్ ఇక్కడ మనం నోట్ చేసుకుంటున్నాం 1. సో 1 టైం 1001. సో మనకి ఇక్కడ సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 0 అవుతుంది. సేమ్ వాల్యూస్ 0, డిఫరెంట్ వాల్యూ 1, ఇక్కడ సేమ్ వాల్యూస్ 0. నెక్స్ట్ ఇక్కడ మనకి మిగిలిందంతా 1 ఉంది. ఆ 1ని కూడా ఇక్కడ మనం నోట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి 1 టైం పోతుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఎంత వస్తుంది, 1001 కాబట్టి 1 సేమ్ వాల్యూ, ఇక్కడ కూడా సేమ్ వాల్యూ, అండ్ ఇక్కడ సేమ్గానే ఉంది, అండ్ ఇక్కడ కూడా సేమ్గానే ఉంది. అంటే మనకి మనకి రిమైండర్ ఎంత వస్తుంది, ఆల్ జీరోస్ వచ్చినాయి. సో మనకి ఇక్కడ సిఆర్సి రిసీవర్ సైడ్ ఆల్ జీరోస్ వస్తే మనకి రిసీవ్ చేసుకున్న డేటా అనేది కరెక్ట్గా సెండర్ ఏదైతే డేటాని ఫార్వర్డ్ చేశారో అదే డేటాని ఇక్కడ రిసీవర్ రిసీవ్ చేసుకుంది అని డిసైడ్ చేసుకుంటుంది అనమాట. సో కరెక్ట్ డేటా అని చెప్పేసి డిసైడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము దీన్ని బేస్ చేసుకొని, ఈ మెథడ్ని బేస్ చేసుకొని దీనికి ఒక ఫ్లో చార్ట్ని డ్రా చేద్దాం. సో ఫ్లో చార్ట్ అనేది ఇలా ఉంది చూడండి. ఫస్ట్ మనం ఏం చెప్తున్నాము, ఓకే, సెండర్ సైడ్ ఏం చేస్తున్నారండి, ఫస్ట్ ఇక్కడ మనము ఎన్ నెంబర్ ఆఫ్ బిట్స్ని తీసుకున్నాం. అవునా, ఇక్కడ మనం ఏం చేశారు, ఎన్ బిట్స్ని తీసుకున్నాం, అంటే ఎం అనే బిట్స్ని తీసుకున్నాం. ఇక్కడ ఏంటిది, డేటా ప్లస్ ఎన్ అని తీసుకుంటున్నాం, అంటే జీరోస్ని రీప్లేస్ చేసుకుంటున్నాం. ఎన్ని జీరోస్ని రీప్లేస్ చేసుకుంటున్నాం అంటే డివిజర్లో ఉన్న కౌంట్కి ఒకటి తగ్గించుకొని, అంటే 1 బిట్ని మైనస్ చేసుకొని వేసుకుంటున్నాం కాబట్టి దానిని ఎన్గా ట్రీట్ చేస్తున్నాం. అంటే ఇది ఎన్ గాను ఇది ఎం గాను, సారీ ఇట్లా చెప్పకూడదు యాక్చువల్గా, ఇది ఎం అయితే ఇది ఎన్ అవుతుంది. సో ఆ డేటాని ఇక్కడ తీసుకుంటున్నాం, డేటా అండ్ ఎన్ వాల్యూస్, అండ్ డివిజర్ వాల్యూ సేమ్ అంతే కదా, ఈ వాల్యూతోనే కదా డివిజన్ చేస్తుంది మనం ఇక్కడ, అవునా. సో ఈ వాల్యూని ఈ వాల్యూతోటి డివిజన్ చేస్తున్నాము. వచ్చిన వాల్యూని మనం ఇక్కడ దీన్ని సిఆర్సిగా ట్రీట్ చేస్తున్నాము. ఆ సిఆర్సిని ఏం చేస్తున్నాము, ఇక్కడి నుంచి ఇక్కడ నోట్ చేసుకుంటాం. అది ఎలా నోట్ చేసుకుంటున్నారో చూడండి. ఇక్కడ డేటాని యాడ్ చేస్తున్నాం కదండి, అవునా కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డేటాని ప్లస్ సిఆర్సి వాల్యూని తీసుకుంటున్నాం. డేటా అంటే ఎంత ఉంది ఇక్కడ మనకి, ఒరిజినల్ డేటా 1110 అండ్ సిఆర్సి అంటే ఇక్కడ వస్తుంది 1111 కాబట్టి ఆ మొత్తాన్ని మనం ఇక్కడ నోట్ చేసుకొని అగైన్ ఈ ప్రాసెస్ని ఎలాగైతే చేసామో సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నాం రిసీవర్ సైడ్. కాబట్టి ఇక్కడ మనం ఏమేమి తీసుకుంటున్నామో ఈ కేసులో డేటా అండ్ సిఆర్సి, అంటే ఇక్కడ మనం సిఆర్సిని ఎన్గా ట్రీట్ చేస్తున్నాము. సో దీనిలో మనకి డివిజన్ మెథడ్ని యూజ్ చేసుకొని, అంటే ఇక్కడ n+1 అంటున్నాము, ఇక్కడ n+0 అంటున్నాం. అంటే ఏం లేదు, యాడ్ చేసే బిట్స్ అనమాట. ఇక్కడ 1 బిట్ని యాడ్ చేస్తున్నాము, ఇక్కడ 0 బిట్ని యాడ్ చేస్తున్నామని అర్థం. సో డివైజర్ చేస్తున్నాము, అండ్ ఇక్కడ మనకి రిమైండర్ వస్తుంది. ఈ రిమైండర్ని చెక్ చేసుకుంటున్నాం అనమాట. ఏమని చెక్ చేసుకుంటున్నాము, ఇఫ్ రిమైండర్ ఈజ్ 0, సో దిస్ ఈజ్ ద డెసిషన్ మేకింగ్. 0 ఎస్ అయితే యాక్సెప్ట్, డేటా విల్ బి యాక్సెప్టెడ్. ఇఫ్ ఇట్ ఈస్ నో, డేటా విల్ బి రిజెక్టెడ్. సో ఈ విధంగా ఫ్లో చార్ట్ని కూడా మనము డ్రా చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద సిఆర్సి టెక్నిక్. హోప్ యూ అండర్స్టాండ్.